హాయ్ అండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మనం భోగి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది కదా. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి కదా. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 3 పండుగల్లో మొదటి రోజునే భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే ఈ భోగి పండుగ విశిష్టత. ఈ భోగి రోజున చిన్నపిల్లలకు చేసే వేడుక మరీ స్పెషల్. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు. ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉందని పెద్దలు చెప్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని పేరు. రేగి చెట్లు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామికి ప్రతిరూపం. ఈ రేగి పండ్లు సూర్యునికి చాలా ఇష్టమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన ఈ రేగుపళ్ళతో చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనిగలు కూడా కలుపుతారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పండ్లను బదిరీ ఫలం అని కూడా అంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికా వనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెప్తారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సంప్రదాయం వచ్చిందనేది ప్రతిది. భోగి తరువాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రని రంగు కారణంగా దీనిని అర్కఫలం అనే పేరు కూడా వచ్చింది. ఈ విధంగా భోగి పళ్ళని పిల్లలపై పోయడం వల్ల వారిపై ఉన్న దిష్టి తొలగిపోవడంతో పాటు శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం, అలాగే సూర్య భగవానుడి ఆశీర్వాదం కూడా వారికి కలుగుతుంది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఖచ్చితంగా భోగి పళ్ళను పోసి వారిపై ఉన్న దిష్టిని తీసేయండి. అలాగే ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదాన్ని కూడా పిల్లలపై కలిగేలా చేయండి.